త్వరలో ఆంధ్రప్రదేశ్కి జగన్ రాక్షస పాలన నుంచి విముక్తి అవుతోందని టీడీపీ కుప్ప నేత మునిరత్నం అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ భయభ్రాంతులకి గురి చేస్తుందన్నారు. వైసీపీ పాలనలో కుప్పంలో అరాచకాలు చాలా జరిగాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం ఖాయమన్నారు. రాబోయేది రామరాజ్యమేనన్నారు. హంతకునికి ఓట్లు వేయకండి అని జగన్ బంధువులే అంటున్నారని గుర్తు చేశారు. బై బై జగన్ అంటూ మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా? ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలనలో జరిగినటువంటి కష్ట నష్టాలన్నిటి కూడా ఎప్పుడు చమరగీతం పాడదామని చెప్పి చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ వాలంటీర్లు కానీ కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వాళ్ళు అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చాలామంది పేదవాళ్ళు, కొంచెం చదువు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పే మాటలకు కొద్దిగా ప్రభావితమయ్యే పరిస్థితి. ఉదాహరణకు కొంతమంది వాలంటీర్లు చాలా చోట్ల చెప్పారు, మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు మా సెల్ ఫోన్ ద్వారా మేము చెప్తాం, మీరు అధికార పార్టీకే ఓటు వేయాలి, మీరు వేయకపోతే మీ పెన్షన్ ఆపేస్తాం, మీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తాం, మీకు ఇల్లు లేకుండా చేస్తాం, మీ బిల్లు ఆపేస్తామని చెప్పి భయపెట్టారు. కానీ చాలామంది అది అర్థం కాకుండా గత ఎన్నికల్లో వాళ్ళ యొక్క మాటలు వినే పరిస్థితి. కానీ ఈరోజు బాగా చైతన్యవంతమైన ప్రజలు, వాళ్ళకి అందరికీ కూడా తెలుసు ఎటువంటి పరిస్థితిలో ఓటు అనేది చాలా సీక్రెట్గా ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.